హలో గాయస్, వెల్కమ్ టు మీ హాస్ని ఛానల్. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో మీ అందరితో మాట్లాడాలనుకున్న విషయం ఏంటి అంటే, మనందరం జనరల్గా వింటూ ఉంటాం కదా, మోటివేషనల్ స్పీకర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా ఒకరు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక యూత్ని లేదంటే ఎవరైనా ఒక గోల్ పెట్టుకొని అచీవ్ చేసే వారి కోసం మీరు ఏదైనా చెప్పండి, అడ్వైస్ ఇవ్వండి అని అంటే ఏం అడ్వైస్ ఇస్తున్నారు? మీ గోల్ ఏంటో దాని మీదే మీరు ఫోకస్ చేయండి. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది మీకు అనవసరం. మీరు దాని మీద దృష్టి పెట్టవద్దు. అలా పెడితే మీరు ముందుకెళ్ళలేరు. ఒకళ్ళు ఏదనుకుంటారు, ఒకళ్ళు ఇదనుకుంటారు అని చెప్పి మీరు ఆగిపోతే కనుక నష్టం మీకే అని చాలామంది చెప్తుంటారు. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటేనండి, అది ఓకే, అంతవరకు ఓకే, అది యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ గోల్స్ అనేవి అందరికీ ఉంటాయండి, లేకుండా అయితే ఎవరు ఉండరు. దాన్ని అచీవ్ చేయాలని కూడా చాలామందికి ఉంటుంది. కానీ ఇక్కడ అడ్డొస్తున్నటువంటి ఒక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే డబ్బు అండి. మనీ అనేటువంటి ఒక గొప్ప ఎనర్జీ మన దగ్గర లేకపోవటం వల్ల మన వల్ల నీరసించిపోయి మనం చేయాల్సిన పనిని అట్లా ఆపేసేసి మనం అట్లా ఉండిపోతున్నాం అన్నమాట. అది ఎవరికి అర్థం కాని విషయం, అది ఎవరు పట్టించుకునేటువంటి విషయం. అందరూ ఏంటి అని అంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మనం చెప్పేసేయాలని అని చెప్పి, మీరు ఇట్లానే ఉండండి, మీ గోల్ మీద మీరు ఫోకస్డ్గా ఉండండి, ఎదుటి వాళ్ళు పట్టించుకొని మిమ్మల్ని ఎగతాలు చేస్తారు, వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అని వాళ్ళ గురించి ఏమనొద్దు. మీ ఫోకస్ ఏదో మీరే, మీ ప్రయత్నాలు ఏమో మీరే చేయండి అని చెప్తుంటారు. నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది అవి విన్నప్పుడు. నాకు ఆ మోటివేషన్ ఏదో మాకు మేము ఇచ్చుకోగలం, ఖచ్చితంగా అందరిలోనూ ఉంటుంది ఆ విల్ పవర్ అనేది. కానీ లేనిది ఏంటి అని అంటే ఎనర్జీ అండి. ఆ ఎనర్జీ కూడా చాలా పవర్ఫుల్ ఎనర్జీ అనేటువంటి మనీ, డబ్బు అనే ఎనర్జీ ఈరోజు మనందరి దగ్గర కరువైంది. కాబట్టి ఇలా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మనం ఉండిపోతున్నాం అనేది నా ఫీలింగ్. కానీ ఏ ఒక్కరోజు కూడా మీరు గమనించండి, చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళని గమనిస్తే ఇది నా దగ్గర లేదు అని చెప్పి బాధపడేవాళ్ళు 100%లో చాలా తక్కువ మంది ఉంటారండి. 10% నుండి 20% మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఇంతవరకు అయినా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ క్వాలిఫికేషన్ ఉన్నందుకు కనీసం ఈ జాబ్ అన్నా ఉంది. కొంతమందికి ఈ క్వాలిఫికేషన్ లేక ఏ జాబ్ కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కనీసం నా మంత్లీ అవసరాలు నెల వచ్చేసరికి నా అవసరాలు తీరుతుంది అంటే ఈ చిన్న జాబ్ వాళ్ళే అని నేను అనుకుంటాను అని చాలామంది చెప్పారండి. ఎంత బాగా హ్యాపీ అనిపించిందంటే నాకు మాటలు చెప్పలేనండి అసలు. నేనేమనుకుంటానో వాళ్ళు కూడా అదే చెప్పేసరికి ఓకే, మనందరం కూడా ఇట్లానే అనుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాం అనుకుంటా. అందుకని మనకి చూడండి, ఎవరైనా ఏమన్నా హ్యాపీగా ఉంటూ లేదంటే ఒక లైఫ్ని ఒక వేలో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తే మనం ఏమనుకుంటాం, అబ్బా ఎంత బాగుంది వీళ్ళ లైఫ్ అనుకుంటాం. కానీ వెంటనే ఏముందిలే, మనకున్నంతలో మనం ఉంటాము, మనకున్నదేదో మనకుంది, వాళ్ళు ఏది చేసి వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తున్నారో మనకి తెలియదు, మనకున్నంతలో మనం హ్యాపీగా ఉంటున్నాం అని చెప్పి వెంటనే మన ఆలోచనలు మనం డైవర్ట్ చేసేసుకుంటామండి. పర్సనల్గా నేనైతే అదే ఫీల్ అవుతుంటాను. యూట్యూబ్లో కొన్నిసార్లు గోల్డ్ జ్యువెలరీ కానివ్వండి, మంచి మంచి పట్టు చీరలు చూపిస్తున్నప్పుడు వాటి ప్రైసెస్ 10,000, 15,000, 20,000 అట్లా చెప్పినప్పుడు అబ్బాయి చీరలు ఎంత బాగున్నాయి, ఎప్పటికైనా వీటిని కొంటామా కట్టుకుంటామా అని అనిపించింది. కానీ వెంటనే కొన్నగానే మనం కట్టలేవులే, వాటికి మెయింటెనెన్స్ చాలా అవసరం, మన ఇళ్ళల్లో లేదంటే మన ఫంక్షన్స్లో అవి ఉండవు, ఆగవు, మనకున్నదేదో మనకుంది, అది చాలు అని నేను పర్సనల్గా ఫీల్ అయ్యి చాలా వరకు డీవియేట్ అయిపోతుంటాను. అలా మీరు అందరిలో చాలామంది అయిపోతున్నారని నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. మనందరం చాలా గ్రేట్ అండి ఈ విషయంకి వస్తే.
ఎందుకనంటే చాలామంది డబ్బున్న వాళ్ళు ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా కొత్తవి అని చెప్పి వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఆశకి హద్దు లేదు. మనకి ఆశకి చాలా హద్దు ఉంది. మనకి మంచి మెంటల్ హెల్త్ ఉంది. మానసికంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. ఎంతటి కష్టం వచ్చినా సరే మనం తట్టుకుని నిలబడగలిగిన శక్తి మనకు ఉంటుంది. అది చాలామందిలో ఉండదు. ఆ విషయానికి వస్తే నేను భగవంతుడికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఎప్పుడు కూడాను. ఇలా ఉంచినందుకు అని చెప్పేసి మనలో చాలామంది అలా ఉన్నారు అని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఇది విన్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా చిన్న జాబ్స్ చేసుకుంటూ మనం ఎంత హ్యాపీగా ఉంటాము అండి. హైదరాబాద్ లాంటి సిటీస్లో యువత జనరల్లీ యంగర్ జనరేషన్ నేను చూస్తుంటాను. మెట్రో స్టేషన్ దగ్గర పోస్టర్స్ ఇస్తుంటారండి, చిన్న చిన్న పాంప్లెట్స్ ఇస్తుంటారు. వాళ్ళు ఊరికే ఇవ్వరు కదండి. ఇంత శాలరీ అని వాళ్ళకి ఫిక్స్ చేసి ఆ శాలరీ కోసమే వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. అలానే వీపుకి ఎల్ఈడి స్క్రీన్స్ తగిలించుకొని వాళ్ళు తిరుగుతుంటారు యువత. నార్త్ నుంచి వచ్చి ఇక్కడ ఎంత కష్టపడుతుంటారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. గంటలు గంటలు రాత్రి పగలు తేడా లేకుండా కడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళలో నేను కూడా ఒక దాన్ని. నేను కూడా ఇంత ఆనందంగా ఇంత చిన్న లైఫ్లో హ్యాపీగా ఫీల్ అవుతూ ముందుకు వెళ్ళిపోతున్నందుకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నానండి. మనందరం చాలా గ్రేట్ పీపుల్, చాలా గొప్పవారు మనందరం కూడా చెప్పుకోవాలి అని అంటే మనకి ఉన్నటువంటి ఆలోచనలు లేదంటే మనకున్న ఆశలు ఇవన్నీ వదిలేసుకుని ఈ రోజుకి గడిచిపోయింది చాలు, ఇంతవరకు హ్యాపీగా ఉంది చాలు, ఇంతవరకైనా మనకి తీరుతుంది, ఇంతవరకైనా మన అవసరాలకు మనకి తీరుతుంది, అలా మనందరం కూడా అనుకుంటూ ఒక యూత్లాగా గ్రేట్ పీపుల్ లాగా మనందరం ముందుకెళ్తున్నాము. మనకి మనమే మోటివేషన్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్తున్నాం చూసారా. అది మన మిడిల్ క్లాస్ పీపుల్ లేదంటే బిలో పవర్టీ లేని వాళ్ళందరికీ కూడా పెద్ద ఆస్తి అండి. లక్షల కోట్ల ఆస్తి మన దగ్గర ఏదైనా ఉంది అంటే అదే అని చెప్పుకోవాలి. ఉన్న దాంట్లో సర్ది పెట్టుకుంటూ ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అవుతూ మనం మన లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటాము. అందును బట్టి మనందరికీ మనకి మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ చూడటానికి ఏం లేదు, అంతా వినడమే. నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేక నేను కెమెరా ముందుకి రావట్లేదు. చూడటానికి బాగుంటాను అది ఇది అని కాదండి. కెమెరా ఫోబియా అంతే. ఫోబియా త్వరలోనే విడిపోతే మీ అందరి ముందుకి వస్తాను. ఓపిక్గా ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని కంటెంట్తో ఉన్నటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. మంచి మంచి కంటెంట్ తోటి వస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. మనలో ఒక దానిలాగా నాకు సపోర్ట్ ఇవ్వమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.